ఎటువంటి జిమ్ లేకుండా, ఎక్సర్సైజ్ లేకుండా, అలాగే డైటింగ్ చేయాల్సిన అవసరం లేకుండా ఎంత పెద్ద పొట్టైనా 3 అంటే 3 రోజుల్లోనే కరుగుతుంది. 3 గ్లాసులతో మీరెప్పుడు చూడని అద్భుతం జరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. బెల్లీ ఫ్యాట్ అనేది కరగదా? చాలా పెద్ద పొట్టు ఉందక్క, అసలు మాకు ఏ క్లాత్స్ వేసుకున్నా, ఏ డ్రెస్ వేసుకున్నా పొట్ట అనేది చాలా పెద్దగా కనపడుతుంది. మా థైస్ దగ్గర ఉంది, హిప్స్ దగ్గర ఉంది. ఈ ఫ్యాట్ కరిగించుకోవడం ఎలా అని చెప్పేసి అడుగుతున్నారు. 3 అంటే 3 రోజుల్లో మీ బెల్లీ ఫ్యాట్ మొత్తం కూడా కరుగుతుంది. మీరు ఎటువంటి డైట్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నేను చెప్పే చిన్న చిట్కాని పాటించండి. ఓకే, దీంతో మీ పొట్ట అనేది 3 అంటే 3 రోజుల్లో మొత్తం కరిగిపోతుంది. మీరు మొత్తం కూడా స్లిమ్గా అయిపోతారు. శరీరం అంతా కూడా సన్నబడుతుంది. చాలామంది అడిగేది ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ మేము చాలా లావ్ అయిపోయాం, ముఖ్యంగా పొట్ట అనేది ఎక్కువగా ఉంది. బాయ్స్ అయితే అక్క మేము కూర్చొని వర్క్ చేయడం వల్ల పొట్ట భాగం అనేది పెరిగిపోతుంది, థైస్ దగ్గర అలాగే హిప్స్ దగ్గర కొవ్వు అనేది ఉంది, అక్కడ కూడా ఫ్యాట్ వస్తుంది, ఏం చేయాలని అడుగుతున్నారు. కష్టపడకుండా చేసే పనులు చాలా ఉన్నాయి. తర్వాత ఏంటంటే చిన్న చిన్న హోమ్ రెమెడీస్ అనేవి ఇంత మ్యాజిక్ చేస్తాయని చెప్పేసి మీరే అవాక్ అవుతారనమాట. ఇంకా లేట్ వద్దు, వీడియోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందైతే వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ మ్యాజిక్ ఏంటో తెలుసుకుందాం రండి. నేను మా ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్లో ఉండేవాళ్ళమండి. సో మా ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా గురువుగారు ఒక చక్కటి పరిష్కారం చెప్పారు. ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, మా ఫ్యామిలీ కూడా. సో మీలో కూడా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే, చదువు, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్ళి, పుత్ర సంతానం, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు 100% అన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు. కోయ గురూజీ రామరాజు గారు ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రత్యేకత ఏంటంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. ప్రతి ఒక్క సమస్యకు గురువుగారు అంజనం వేసి చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9010174803. ఈ వీడియోలో మీకు తెలియని ఇంగ్రీడియంట్స్ ఏవీ లేవండి, అందరికి అవైలబుల్గా ఉండేవి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట. ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు మెంతులు అనమాట. మెంతులు తీసుకోవాలి. తర్వాత వచ్చే వరకు జీలకర్ర కూడా మనకి ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది కిచెన్లో. సో తెలియనివి దొరకనివి అస్సలు చెప్పను, రిజల్ట్స్ అనేవి చాలా ఫాస్ట్గా ఉండేటట్లే చెప్తాను. తర్వాత వచ్చే వరకు బిర్యానీ ఆకు. మనం బిర్యానీలో యూజ్ చేస్తాం కదా బిర్యానీ ఆకు. అయితే బిర్యానీ ఆకు వల్ల కూడా వెయిట్ అనేది చాలా ఫాస్ట్గా తగ్గొచ్చు. నేను 2-3 వీడియోలో కూడా చెప్పానండి. బెల్లీ ఫ్యాట్ని కరిగించడానికి బిర్యానీ ఆకు అయితే చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకోండి. మనకి లీటర్ బాటిల్స్ ఉంటాయి కదా, సో ఆ బాటిల్తో 1 లీటర్ బాటిల్ అయితే యాడ్ చేసేయండి వాటర్ని. ఇక్కడ నేను 3 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాను. 3 గ్లాసుల వాటర్ అయినా ఇక్కడ లీటర్ అనమాట. సో నేను ఆల్రెడీ కొలిచిన తర్వాత యాడ్ చేశాను. లీటర్ వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోండి. వాటర్ అనేవి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఈ వాటర్లోకి ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా 3 బిర్యానీ ఆకులను యాడ్ చేసుకోవాలి. సో ఒక్కొక్క గ్లాస్కి ఒక్కొక్క ఆకు అన్నట్టు 3 ఆకులను అయితే ఇక్కడ నేను యాడ్ చేశాను. లీటర్ నీళ్ళకైతే మనకి 3 బిర్యానీ ఆకులు అయితే సరిపోతాయి. తర్వాత వచ్చే వరకు మనం మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. మెంతుల్ని ఇక్కడ నేను 1 స్పూన్ అయితే యాడ్ చేశాను. లీటర్ వాటర్కి 1 స్పూన్ మెంతులు అయితే సరిపోతాయి. ఓకే, సో తర్వాత వచ్చే వరకు జీలకర్ర వచ్చి నేను 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని మనం మీడియం ఫ్లేమ్లో 5 మినిట్స్ అనేది బాయిల్ అవ్వనివ్వాలి. ఇవి బాయిల్ అయ్యే లోపల నేను మీకు ఒక విషయం చెప్తానండి. కొంతమంది ఆలోచిస్తూ ఉంటారు, మెంతుల వల్ల అసలు బరువు అనేది తగ్గుతామా, హెయిర్ గ్రోత్లో వాడతాం కదా మెంతుల్ని అనుకుంటూ ఉంటారు. మెంతుల వల్ల చాలా ఫాస్ట్గా బరువు అనేది తగ్గుతామండి. మెంతుల్లో మనకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే మనం ఎక్కువ టైం ఏం తినకపోయినా కడుపు అనేది నిండుగా ఉంటుంది. ఇది బ్లడ్లో షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసి చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అంతేకాదు మెంతుల్లో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ఇంకా ఇందులో మనకి ఐరన్, విటమిన్ ఏ మరియు విటమిన్ సి అధికంగా ఉంటాయి. సరిగ్గా మనకి బరువు తగ్గడానికి కూడా ఇవే బాగా ఉపయోగపడతాయి అన్నమాట. మెంతుల వల్ల హెయిర్ గ్రోతే కాదండి, బరువు కూడా చాలా ఫాస్ట్గా తగ్గొచ్చు. మేము చాలా సన్నగా అయిపోవాలి, ముఖ్యంగా మా పొట్ట భాగానున్న కొవ్వు అనేది ఫాస్ట్గా కరగాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా ఈ చిట్కాని ఉపయోగిస్తే మీ పొట్ట భాగానున్న కొవ్వే కాదు, శరీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు అనేది ఈజీగా కరుగుతుంది. ఎప్పుడూ చూడనంత సన్నగా అయితే మీరు అవుతారు. నేను చెప్పినట్టు చేయండి. ఓకే,
5 మినిట్స్ అనేది ఈ వాటర్ని బాయిల్ చేసుకున్న తర్వాత గ్యాస్ నుండి కిందకి దించుకొని ఈ వాటర్ని గోరువెచ్చగా అయిన తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. మీరు ఎంత వేడితో అయితే తాగగలరో అంత వేడితో స్ట్రెయిన్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక జార్లోకి అయితే ఈ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను. సో మనం డే అంతా కూడా ఈ వాటర్ని తాగుతుండాలి. డేలో మనం 3 సార్లు అయితే తాగాలన్నమాట. సో ఎలా తాగాలి అనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను. ఇందులో కొన్ని ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఏమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలి, ఏమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయకూడదో చెప్తాను. మీకు డయాబెటీస్ ఉన్న, పీసీఓడి ప్రాబ్లం ఉన్న హ్యాపీగా తీసుకోవచ్చండి. వీటి వల్ల అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు మీకు. ఇప్పుడు ఒక గ్లాస్లోకి ఇక్కడ నేను డ్రింక్ అయితే తీసేసుకుంటున్నాను. సో మార్నింగ్ ఎంటీ స్టమక్న ఫస్ట్ గ్లాస్ అయితే మనం తాగాలి. ఇందులో ఇప్పుడు నేను లెమన్ జ్యూస్ అయితే యాడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే హనీ అనేది 1 స్పూన్ యాడ్ చేసుకోండి. డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే స్కిప్ చేయండి హనీని. మిగిలిన వాళ్ళందరూ కూడా హ్యాపీగా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఇక్కడ హనీ యాడ్ చేయట్లేదు. 1 స్పూన్ లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసి మిక్స్ చేసుకొని మార్నింగ్ ఎంటీ స్టమక్న ఫస్ట్ గ్లాస్ అయితే తాగాలన్నమాట. సో మీరు కొద్దిగా తాగుతూ ఉండండి ఈ డ్రింక్ని. అంటే 3 టైమ్స్ అయితే మనం తాగాలి. 3 గ్లాసెస్ అనమాట. అంటే మనం డైలీ లీటర్ వాటర్ని తాగాలి. మార్నింగ్ ఎంటీ స్టమక్న ఒక గ్లాస్, తర్వాత మధ్యాహ్నం ఒకసారి తాగండి. అంటే లంచ్కి ముందు ఒక గ్లాస్ తాగండి, నైట్ మళ్ళీ డిన్నర్కి ముందు ఒక గ్లాస్ తాగండి. ఇలా మనం డేలో 3 గ్లాసెస్ డ్రింక్ అనేది తీసుకుంటే ఎంత పెద్ద పొట్టైనా 3 రోజుల్లో కరిగిపోతుంది. మాకు బెల్లీ ఫ్యాట్ ఉంది అనుకున్న వాళ్ళు తప్పకుండా చేయాల్సిన పని అయితే ఇదేనండి. బెల్లీ ఫ్యాటే కాదండి, శరీరంలో పేరుకున్న కొవ్వు మొత్తం కూడా మంచు కంటే ఫాస్ట్గా కరుగుతుంది. మీకు ఎక్కడ కొవ్వు ఉన్న, హిప్స్ దగ్గర ఉన్న, థైస్ దగ్గర ఉన్న శరీరం అంతా కూడా సన్నగా మారిపోతుంది. 3 అంటే 3 రోజులు ట్రై చేయండి. మీ పొట్ట భాగానున్న కొవ్వు కరగడం చూసి మీరే షాక్ అవుతారనమాట. 3 రోజుల్లోనే అద్భుతమైన రిజల్ట్ చూస్తారు. ఇంకెప్పటికీ మీకు బెల్లీ ఫ్యాట్ సమస్య ఉండదు. సో చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ ఈజీ రెమెడీ అనమాట. జస్ట్ మనం వాటర్ తాగితే సరిపోతుంది. రోజుకి మనం 3 గ్లాసుల వాటర్ అనేది తాగాలి. ఇక్కడ నేను లీటర్ వాటర్ అనేది యాడ్ చేశాను. అంటే 3 గ్లాసెస్ అనేది యాడ్ చేశాను అనమాట. మనం ఎప్పుడైనా తాగొచ్చండి ఈ వాటర్ని. మార్నింగ్ ఎంటీ స్టమక్తో 1 గ్లాస్ తాగండి, తర్వాత మధ్యాహ్నం టప్పుడు ఒకటి, నైట్ పడుకుంటున్నాం అనేటప్పుడు ఒకటి తాగండి. 3 గ్లాసుల వాటర్ అనేది డైలీ మనం తాగాలి. ఇలా తాగడం వల్ల మన శరీరంలో ఉన్న కొవ్వు మొత్తం కూడా కరుగుతుంది. ముఖ్యంగా పొట్ట భాగానున్న కొవ్వు అనేది చాలా ఫాస్ట్గా కరుగుతుంది. మంచు కంటే ఫాస్ట్గా కరుగుతుంది అనమాట. థైస్ దగ్గర కొవ్వు ఉన్నా, హిప్స్ దగ్గర ఉన్నా, ఎక్కడ కొవ్వు ఉన్నా సరే కరిగి మనం సన్నగా అయిపోతాం. కొంతమంది ఏమనుకుంటారంటే ఇది వర్క్ అవుతుంది అని అనుకుంటారు. మీరు ట్రై చేయకుండా ఎలా అనుకుంటారండి? మీరు ట్రై చేస్తే మాత్రం చాలా స్లిమ్గా అవుతారు. వందల మంది, వేల మంది ఇలాంటి చిన్న రెమెడీస్ వాడి చాలా బాగా స్లిమ్గా అయ్యారు. అలాగే వాళ్ళకున్న ఫ్యాట్ని కరిగించుకోగలిగారు. ఇంకొకటి ఏంటంటే పీసీఓడి ప్రాబ్లం ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, సో చాలామంది లావ్ అవుతున్నారని చెప్పేసి చెప్తున్నారు కదా. మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా దీన్ని మీరు హ్యాపీగా యూజ్ చేయొచ్చు. కింద కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, అక్క డయాబెటీస్ ఉంది మేము వాడొచ్చా, పీసీఓడి ఉంది వాడొచ్చు అని. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా దీన్ని అయితే వాడొచ్చు. దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. జస్ట్ ఇది వాటర్ తాగినట్లే ఉంటుందండి. మీరేం కష్టపడాల్సిన పని ఉండదు. అంత తాగగలలేనంత, అంటే మనం తాగలేనంత కషాయంలా అయితే అస్సలు ఉండదన్నమాట. చాలా సింపుల్గా ఉంటుంది. జస్ట్ వాటర్ లానే ఉంటుందన్నమాట. తప్పకుండా డైలీ 3 గ్లాసెస్ అయితే తాగండి. తాగితే మీ శరీరంలో ఉన్న కొవ్వు అంతా కూడా కరుగుతుంది. మీరు స్లిమ్గా అయిపోతారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అని అనుకుంటున్నాను. మీకు యూజ్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు పెద్ద మోటివేషన్ ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ చేయడానికి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.